ఇది కొట్టుకోతే ఏమైతే చెరువులో ఉన్నాయని కొట్టేయాల్సిందే. సుప్రీంకోర్టు చెప్పింది, ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పింది చెరువులలో ఏమని ఉంటే కొట్టేయమని చెప్పింది. అది నాగార్జున, రఘునందన్ రావు, ఎన్టీ రామారావు గారా ఇంకోరు అని సంబంధం లేదు. చెరువు కబ్జా అయింది, కొట్టేయాల్సిందే. దాంట్లో ఇంకా స్టేలు ఏముంటాయి? ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కంటే పెద్ద కోర్టులు ఏమున్నాయి? సుప్రీంకోర్టే చెప్పింది 24 గంటలలో ఎట్లాంటి నోటీసులు లేకుండా ఏది ఉన్నా డిస్మెటల్ చేయమని చెప్పారు. అంటే 10 బీఆర్ఎస్ చేయండి, ఇప్పుడు కాంగ్రెస్ ఎట్లా? సో 10 బీఆర్ఎస్ చేయలేదు కాబట్టి అప్పటి మున్సిపల్ మంత్రిని తప్పుపడుతూ ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టుర్రి. చీఫ్ సెక్రటరీ గారితో ఎవరెవరు ఎంత కబ్జా చేసిరో రేపు ఒక శ్వేతపత్రం ఏంటని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఒక అడ్వకేట్ గా మీరు ఏం చెప్తారు దీన్ని? ఎట్లా సో వాయనాడ్ ను చూసిన రఘునందన్ రావు, ఉత్తరాఖండ్ ను చూసిన రఘునందన్ రావు, సైన్స్ టీచర్ గా స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, ఎకలాజికల్ బ్యాలెన్స్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడే రఘునందన్ నాలాలు, చెరువులు, కుంటలు, బఫర్ జోన్లు అన్నింటినీ కూడా కాపాడుమని, అవసరం లేని విషయాలలో జోక్యం చేసుకోవద్దు.